తెలంగాణ జిల్లా కోర్టులోని ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ జరుగుతుంది, ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్ జరుగుతుంది, అండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మినిమం కట్ ఆఫ్ ఏమైనా ఉందా, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఏమైనా ఉందా, ప్రతిదీ కూడా నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరిదాకా చూడండి, సో దట్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అండ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీకు ఇబ్బంది ఉండదు. నోటిఫికేషన్ నెంబర్ 8/26 ఆఫ్ తెలంగాణ హైకోర్టు వారిది ప్రాసెస్ సర్వర్ సంబంధించింది. సో ఈ నోటిఫికేషన్లో ప్రాసెస్ సర్వర్ యొక్క శాలరీ ఎంత, బేసిక్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అండ్ టెంటేటివ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు కానీ ఎగ్జామ్ కోసం. బట్ వేరే నోటిఫికేషన్స్ కంపేర్ చేసుకుంటే అక్కడ స్కిల్ టెస్ట్ యొక్క డేట్ని ఇవ్వడం జరిగింది, ఏప్రిల్లో ఉంటుందని. సో దాన్ని బట్టి మనం ఈ ఎగ్జామ్ కూడా అన్ని ఎగ్జామ్స్ మార్చ్ ఆర్ ఏప్రిల్ స్టార్టింగ్లో ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వేకెన్సీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ చివరిలో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చాలామంది అడుగుతున్న ఇంపార్టెంట్ డౌట్. ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఒక పాయింట్ చూస్తే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అన్నారు. అంటే 10th క్లాస్ ఉన్న వాళ్ళు, 10th అనేది మినిమం క్వాలిఫికేషన్, కానీ హయ్యర్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవద్దని ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలంగాణ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, హైకోర్టు వారు ఈ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కుకింగ్ ఇవన్నీ రావాలని చెప్పారు. ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ఎక్కడ కూడా మీరు జాబ్లో జాయిన్ అయ్యాక ఈ పనులు చేయాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ తెలంగాణ హైకోర్టు వారు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే ప్రాసెసర్లో జాయిన్ అవుతున్నారో మీరు ఈ పెయింటింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్క్స్ కూడా ఉంటాయి, వీటికి సిద్ధపడి రండి అని మెన్షన్ చేశారు. ఎవరికైతే ఈ వర్క్స్ వచ్చో వారు అప్లికేషన్లో ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. సో లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 to 46 years అండ్ దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ కూడా కింద పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్ చూసుకుంటే మనం ఇంకా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇది ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ కన్నా ఎలా జరుగుతుంది రిక్రూట్మెంట్, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ దేని మీద జరుగుతుందో ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో ఆఫ్లైన్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఎగ్జామ్ అనేది 45 మార్క్స్ జరుగుతుంది. 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్ కూడా జనరల్ నాలెడ్జ్, జీకే మీద ఉంటుంది. అండ్ 1 hour టైం ఉంటుంది. 5 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి ఉంటుంది. సో 45 + 5 50 మార్క్స్ ఉంది ఎగ్జామ్ యొక్క టోటల్ మార్క్స్. నాకున్న సమాచారం మేరకు ఈ ఇంటర్వ్యూ అనేది జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కోర్టుకు వచ్చేసరికి రిక్రూటింగ్ అథారిటీ తెలంగాణ అప్పటికీ, పోస్టింగ్ అథారిటీ అనేది జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి గారు. సో జిల్లా జడ్జి గారు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఓఎంఆర్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్దర్ కిందకు చూసుకుంటే మనం ఈ ఎగ్జామ్లో కట్ ఆఫ్ పెట్టారు, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ పెట్టారు. ఈ 45 మార్క్స్లో ఓసీకి 40 మార్క్స్, 40% మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 35% మార్క్స్, అండ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ 30% ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మార్క్స్ రావాలి. ఎవరైతే ఈ మినిమం కట్ ఆఫ్ దాటి అండ్ మినిమం క్వాలిఫై మార్క్ దాటి ఉంటారో వాళ్ళని 1:3 రేషియో, మెరిట్ లిస్ట్లో ఒక పోస్ట్కి 3 చొప్పున పిలుస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్లో 1:3కి కాల్ఫర్ చేస్తారు ఇంటర్వ్యూకి. ఆఫ్టర్ ఇంటర్వ్యూ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ తర్వాత. ఈ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. సో మీకు చూడొచ్చు ఇక్కడ. సో యూ కెన్ సీ మెరిట్ లిస్ట్ అనేది ఓఎంఆర్సీ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద ఉంటుంది. ఎవరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్ టైంలో, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామంది అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదో ఒక అప్లికేషన్ అప్లోడ్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి వచ్చేసరికి ఈ చిన్న పొరపాటాలు జాబ్ కోల్పోతారు. ఏవైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో చూపించమని అడుగుతున్నారో, సబ్మిట్ చేయమని అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ ప్రజెంట్ అప్లికేషన్ పెట్టే టైంకి మీ దగ్గర ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. ఏదైతే మీ దగ్గర ఉన్న కాపీ ఉందో ఆ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇప్పుడు జిరాక్స్ కాపీ అప్లోడ్ చేస్తాడు, లేదంటే ఇంటర్మీడియట్ ప్లేస్లో 10th అప్లై చేయడం, ఆర్ 10th ప్లేస్లో డిగ్రీ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ వెరిఫికేషన్ టైంలో. సో వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమవుతాయో ఒక్కసారి మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ ఏవైతే అవసరమో ఆ పారాగ్రాఫ్లో చూడొచ్చు. ఓబీసీ వాళ్ళు ఓబీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్,
ఎస్సీ ఎస్టీ సంబంధించి వాళ్ళ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ మెన్షన్ చేస్తున్న సర్టిఫికేట్స్, ప్రతి డీటెయిల్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి అండ్ ఇవి నార్మల్, ఎటువంటి మీకు టీఏడిఏ పే ఇచ్చారు ఎగ్జామ్కి వచ్చినందుకు, ఇంటర్వ్యూకి వచ్చినందుకు. బట్ కోర్ట్ అనేది కోర్టులో ప్రాసెస్ సర్వర్ అనే వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక ఒక 10,000 రూపీస్ సెక్యూరిటీ బాండ్ కట్టాలి. ఆ సెక్యూరిటీ బాండ్ ఏంటంటే మీ కోర్టు పేరు మీద ఆర్ మీ పేరు మీద ఎఫ్డి వేసి ఆ ఎఫ్డీని మీరు కోర్టు సబ్మిట్ చేస్తారు. ఎఫ్డి దేనికంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు కోర్టుకి సంబంధించిన ఏదైనా డ్యామేజ్ చేస్తే, మానిటరీ డ్యామేజ్ చేస్తే ఆ డ్యామేజ్ని ఈ ఎఫ్డి నుంచి కోర్టు రికవరీ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ సెక్యూరిటీ డిపాజిట్. సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిడేట్ క్యాన్సిల్ అవుతుందని, అండ్ క్యాస్ట్ రాంగ్ మెన్షన్ చేసిన, కేటగిరీ రాంగ్ మెన్షన్ చేసిన క్యాన్సిల్ అవుతుందని. సో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వితౌట్ ఇంటిమేషన్ ఆర్ అగెనిస్ట్ లా ఫర్ ఉమెన్ అండ్ మెన్. అండ్ ఎవరైతే ఈ ఉద్యోగాలు వస్తున్నారో అందరూ కూడా సిపిఎస్లో ఉంటారు. అంటే వీళ్ళకి పెన్షన్ ఉండదు, రిటైర్ అయిపోయే టైంకి ఒక బల్క్ అమౌంట్ ఇస్తారు. ఇది ప్రజెంట్ నడుస్తుంది. 2004 తర్వాత రిక్రూట్ అయిన సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సిపిఎస్లోనే ఉన్నారు. ఎవరికి కూడా పెన్షన్ అనేది ఉండదు. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ లోకల్ స్టేటస్. లోకల్ స్టేటస్ ఎలా చూస్తారు? లోకల్ స్టేటస్ అనేది ఏదైనా పర్సన్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే 4th నుంచి 10th వరకు ఏ జిల్లాలో చదువుతున్నారో ఆ జిల్లా వాళ్ళకి లోకల్ స్టేటస్. మీరు 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్న జిల్లాలు ఏవైతే చదువుతున్నారో అవి మీ యొక్క లోకల్ స్టేటస్ వస్తుంది. మీరు ఏమైనా ఇతర జిల్లాలో చదువు ఉంటే కనుక సపోజ్ దానికి మెన్షన్ చేశారు, అప్పుడు 1 to 7th చూస్తారు. ఈ 1 to 7thలో మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లా మీకు లోకల్ జిల్లా అవుతుంది. ఎగ్జామ్ వరకు చాలామంది అభ్యర్థులు ఓపెన్ 10th రాస్తారు. వీళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఓపెన్ 10th రాస్తున్నారో వాళ్ళకి GOMS నెంబర్ 124 డేటెడ్ 38/2018 ప్రకారము ఆ ప్రొఫార్మ్ అనేది తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని రూల్స్ ప్రకారము మీకు తహసీల్దార్ అనేవారు మీ యొక్క లాస్ట్ 7 years యొక్క స్టడీ ఆర్ మీ యొక్క రెసిడెన్స్ బేస్ చేసుకొని మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు ఎవరైతే ఓపెన్ 10th చేస్తారు. సో వాళ్ళు ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే లోకల్ క్యాండిడేట్కి సరిపోతుంది. సో OTPR ఎలా కంప్లీట్ చేయాలి, సో దాని డీటెయిల్స్ సంబంధించి మీకు క్లియర్గా ఇందులో ఉన్నాయి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాల్ టు హెల్ప్ డెస్క్ మెన్షన్ చేశారు. ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాసెస్ సర్వర్ సంబంధించి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది AP హైకోర్టు సంబంధించిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు చూడొచ్చు. తెలంగాణలో అయితే ఓపెన్గా చెప్పేశారు మీరు ఈ పని చేయాలి ఆ పని చేయాలని. సో బీ రెడీ, బాగా ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్ రావడం కష్టం ఈ రోజుల్లో, కష్టపడి చదవండి. ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అందరూ ఇది మంచి అవకాశంగా భావించుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.